ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. కీర్తనల గ్రంథము 75వ కీర్తన 3వ చరణం. వెన్ ద ఎర్త్ అండ్ ఇట్స్ పీపుల్ క్విక్, ఇట్ ఈజ్ ఐ హూ హోల్డ్ ఇట్స్ పిల్లర్స్ ఫిమ్. సామ్స్ చాప్టర్ 75 వర్స్ 3. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయన సృష్టికర్త గనుక ఆయన స్వాధీనములో సమస్తమును ఉన్నాయి. ఆయన్ను దాటుకొని ఆయన్ను కాదని ఏది జరగలేదు. ఈ రోజున మన స్థితిగతులు మన చెయ్యి దాటిపోవచ్చేమో కానీ సజీవుడైన దేవుని చెయ్యి దాటిపోవడం అసాధ్యం. మన జీవితము మన కంట్రోల్లో లేకపోయి అస్తవ్యస్తంగా ఉన్నా సరే దానిని దేవుడు సరిచేయగలడు. ఈ రోజున బహుశా నీవు బాధపడుతున్నావేమో, నా జీవితంలో అన్నీ కూడా పడిపోయిన స్థితిలో ఉన్నాయి, ఉద్యోగంలో ఫెయిల్ అవుతున్నాను, వ్యాపారంలో ఫెయిల్ అయ్యాను, కుటుంబము పడిపోయినటువంటి స్థితిలో ఉన్నది, ఆరోగ్యం బాగాలేక కృంగిపోతున్నాను, నాకెవరు సహాయం చేయలేకపోతున్నారు, మేము ఏమి చేయలేమని చెప్తున్నారు, నన్ను మరలా కట్టగలిగే వారే లేరా అని నీవు ఈ రోజున దుఃఖిస్తున్నావేమో. అందునిమిత్తమునే దేవాతి దేవుడు ఈరోజు ఈ యొక్క లేఖనముల ద్వారా మాట్లాడుతున్నాడు. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అని. సమస్త భూమే లయమయ్యే పరిస్థితి వచ్చినా దేవుడు మరలా దానిని నిలవబెట్టగలడు. దేవాతి దేవుడు మాత్రమే అది చేయగలడు, మరెవ్వరికి అది సాధ్యం కాదు. ఒకసారి యేసు ప్రభు వారు మరియు ఆయన శిష్యులు సముద్రములో ప్రయాణిస్తుండగా వారిని ముంచివేసే తుఫాన్ వచ్చింది. ప్రభువేమో ఆ పడవలో సేద తీరుతున్నాడు, కానీ మిగతా శిష్యులు ఈ యొక్క సిచ్యువేషన్ని ఎదుర్కోలేకపోతున్నారు. అందులో పడవను బాగా నడపగలిగిన సామర్థ్యం గలవారు ఉన్నారు, అయినా పరిస్థితి వారి చేదాటిపోయింది. అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు యేసే దగ్గరకు వచ్చి మేము నశించిపోతున్నాము, మేము చనిపోతున్నామని వేడుకున్నారు. అప్పుడు యేసయ్య ఒక్క మాటతో అక్కడున్నటువంటి పరిస్థితిని కంట్రోల్ చేశాడు. అంతా కూడా సాధారణ స్థితికి వచ్చేసింది. ఈ రోజున కొన్నిసార్లు మనం ఎంత జ్ఞానము గలవారమైనా సరే, మనము ఎంత సంపాదిస్తున్నా సరే పరిస్థితులు మన చేయి దాటిపోతుంటాయి కదండి. కుమారులు కుమార్తెలు నీ మాట విననటువంటి పరిస్థితి, నిన్నే ఎదురించేటువంటి పరిస్థితి వచ్చిందేమో. నీ భర్త దుర్వ్యసనాలు కలిగి ఇంటినే పట్టించుకోవడం లేదేమో. నీవు సంపాదిస్తున్నా సరే, మంచి జీతమే నీకు వస్తున్నా సరే, నీకున్న ఆర్థికపరమైన ఇబ్బందులు నిన్ను ఈ రోజున కలవర పెడుతున్నాయేమో. నీవు అన్ని రకాల మెడిసిన్ వాడుతున్నా కానీ నీ ఆరోగ్యము కుదుట పడడం లేదేమో. నీవు చేసే ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నా నీ చేతిలో ఈరోజు ఏమీ లేకపోవచ్చు, నీ ఆధీనంలో ఏది ఉండకపోవచ్చు. అయినా సరే పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని గమనించు. దేవుడు నీవు పడిపోకుండా, నీ బిడ్డలు మార్గము తప్పకుండా, నీ భర్త నీ భార్య పాడైపోకుండా, నీవు ఆర్థికంగా దిగజారిపోకుండా, నీ అనారోగ్యము క్షీణించిపోకుండా చేయగలడు. నిన్ను సాధారణ స్థితికి ఆయన తీసుకొని రాగలడు. నీ ఆరోగ్యము క్షీణించిపోకుండా చేయగలడు. నిన్ను సాధారణ స్థితికి ఆయన తీసుకొని రాగలడు. కేవలం అది యేసయ్యకు మాత్రమే సాధ్యం. లేఖన భాగము సెలవిస్తున్నది, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా నా స్థితి మారదు, నా పరిస్థితి మారదు, నా జీవితం బాగుపడదు అని అనుకుంటున్నావేమో, నా చేయి దాటిపోయిందని ఈ రోజున నీవు కృంగిపోతున్నావేమో,
ప్రభువు లేఖనములు సెలవిస్తున్నాయి. ఆయన ప్రతి పరిస్థితిని మరలా నీకు అనుకూలముగా చేయగలడు అని, సాధారణ స్థితికి తీసుకురాగలడు అని. అయితే దేవుని ఎదుట మనము నీతిమంతులముగా ఉన్నప్పుడు ఆయన మన యొక్క స్థితిగతులను మనకు అనుకూలముగా మారుస్తాడు. లేఖనములు సెలవిస్తున్నాయి, మన యొక్క నడతలు మార్గాలు దేవునికి ఇష్టకరంగా ఉన్నప్పుడు, ఆయన మనల్ని బట్టి సంతోషించినప్పుడు శత్రువులు సహా మిత్రులుగా మారతారని. అంటే మన జీవితాలు మార్చబడాలి, మన కుటుంబాలు కట్టబడాలని, అన్ని విషయాల్లో మనము అభివృద్ధి చెందిన వారముగా శాంతి సమాధానాలతో జీవించాలి అంటే మన దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలి. ఈ లోకానికి ఇష్టంగా జీవించి ఇన్ని రోజులు ఎన్నో నష్టపోయాము, కోల్పోయాము. ఇప్పుడైనా దేవునికి ఆనందకరముగా మన యొక్క జీవితాలను మార్చుకొని ఆయన సహాయము ద్వారా మనము మన పరిస్థితులను మార్చుకుందాం. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు ప్రభువా. అయా, కృంగిపోతున్న వేళలో మమ్మల్ని లేవనెత్తువాడవని, సమస్యలను గద్దించి అటన్నిటిని మాకు అనుకూలముగా మార్చే సామర్థ్యము కల దేవుడవని అయా, మరి తండ్రి ఏ సమస్యనైనా తండ్రి మా నుంచి దూరపరిచి మా శత్రువుని సహా మిత్రులుగా మాకు చేస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మీకు ఇష్టలుగా మేము జీవించినప్పుడే మీ యొక్క ఆశీర్వాదాన్ని మేము పొందుకుంటామని తండ్రి అయా, మీరు సూటిగా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో ఉన్నారో, కృంగిపోతున్న స్థితి, నిరాశలో, నిస్పృహలో అయా ప్రభువా, మరి తండ్రి కృంగిపోతున్నటువంటి బిడ్డలను తండ్రి మీరు లేవనెత్తండి. ఆశను చిగురించి ఆశగా మార్చండి. ఆ కన్నిటిని తుడిచివేసి సంతోషమును, సమాధానమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దయచేయండి. మీరు పొందిన దెబ్బల చేతనే బిడ్డలకు స్వస్థతను కలగచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంటున్నావు ప్రభా. ఎటువంటి కార్యాన్నైనా మీరు సఫలం చేస్తానంటున్నారు ప్రభా. అట్టి విశ్వాసము ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయా, మరి తండ్రి సమృద్ధినిచ్చే దేవుడవు ప్రభా. అయా, బిడ్డలకున్న ఎటువంటి అవసరతలైనట్టుని తీర్చి ప్రభా, వారికి తండ్రి సమృద్ధి అయినటువంటి అయా జీవితాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా, అయా మరి తండ్రి మాటలు రాని బిడ్డలను మీరు వారి యొక్క స్వరాన్ని ముట్టమని వేడుకుంటున్నాం. నడవలేని బిడ్డలకు నడకను దయచేయండి. అయా మరి తండ్రి ఏ సమస్యతో బిడ్డలున్న ఆ సమస్యను గద్దించండి ప్రభా. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలు, వీటన్నిటి నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, వారి మధ్య శాంతిని, సమాధానాన్ని నెలకొల్పమని బ్రతిమిలాడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. అయ్యా, వారి యొక్క బిజినెస్లో ఎటువంటి నష్టము రాకుండా మీ యొక్క కృపను వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, చేతి పని చేసుకునే వారిని దీవించండి. వారి యొక్క చేతి పనిని స్థిరపరచండి ప్రభా. అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. అయ్యా, వారు చేరుకోవాల్సినటువంటి గమ్యానికి సురక్షితముగా వారు చేరుకున్నట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. గృహము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా వారికి సొంత గృహాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువ, అయా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుంచి అయా బిడ్డలకు విడుదల దయచేయండి. అదేవిధంగా వివాహ విషయంలో మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. అయా, మీ యొక్క చిత్తములో బిడ్డల వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయా, దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారు చేస్తున్న పరిచర్యను అయా తండ్రి దీవించండి. నురంతల ప్రతిఫలము వారికి దయచేయండి. అయా, ఆత్మలను తండ్రి మరి సంపాదించేటువంటి కృపను దయచేయండి. వారి సంఘాలను విస్తరింపచేయండి. అయా, వారి యొక్క కుమారులను, కుమార్తెలను దీవించండి. అయా, మీరే వారికి తోడుగా ఉండండి. మీ ఆత్మాభిషేకం వారిపైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ని బలపరచండి ప్రభువా. అయా, ఎక్కడైతే తండ్రి వారు పరిచర్య చేస్తున్నారో అక్కడ ప్రభువా వారికి అందరినీ అనుకూలంగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ఇంకా చెప్పుకోలేనటువంటి బాధలతో, సమస్యలతో అయా కన్నీరు కారుస్తున్నారు, వారి కన్నీటినంతటిని తుడిచివేసి నాట్యముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన
వయసులో తండ్రి మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. అయ్యా మరి తండ్రి మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలు దీవించమని, ఇతర దేశాలను ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, అయ్యా వారు చేస్తున్న ప్రతి పనిలో వారికి ఆశీర్వాదాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.